ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సన్ ఆఫ్ ముత్తన్న. ఈ మూవీ వచ్చేసి కన్నడ మూవీ. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన ప్రాణం దేవరాజ్ అలియాస్ శివ్, ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన రంగాయన్ రఘు అలియాస్ ముత్తన్న, శివ్ ముత్తన్న, వీళ్ళిద్దరు క్యారెక్టర్ మీదే ఓవరాల్ మూవీ అయితే ఉంటుంది. ఇక శివ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత శివ్ అండ్ అలాగే ముత్తన్న లైఫ్ లో వచ్చిన గొడవలు ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ బట్ ఆ పాయింట్ లో ఒక బలమైన ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ని ఈ మూవీలో సరిగ్గా వాడుకోలేకపోయారని ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. మరి అలాంటి సిచ్యువేషన్ లోనే శివ్ కూడా తను కూడా పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను పెళ్లి చేసుకుని కూడా ముత్తనని చూసుకుని ఆప్ట్ అయితే ఉంది. బట్ ఇక్కడ ముత్తన్న తన మైండ్ లో ఏదో పెట్టేసుకుని శివుకి పెళ్లి అయిపోతే తనని చూడడం అనే భయంతో సో తను చేసే పనులు అండ్ అలాగే ఆ పనులతోనే ఓవరాల్ మూవీ వెళ్ళిపోవడం నాకంతా ఆ పాయింట్లు అంత కన్వీనియన్స్ గా లేదని నాకైతే అనిపించింది అనమాట. ఒకవేళ సో ముత్తన్న అలా ఫీల్ అవ్వడానికి తనకి పాస్ట్ లో ఇలాంటి సిచ్యువేషన్ తను ఏమైనా ఫేస్ చేశాడా, సో అలాంటి పాయింట్ మీద ఏమన్నా మూవీలో సీన్స్ ఏమైనా ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేది అనమాట. బట్ ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ ని స్టార్ట్ చేసేస్తారు అండ్ అలాగే సో దానికి వెంటనే ఒక కంక్లూజ్ ఇచ్చేస్తారు తప్పించి మధ్యలో సో అసలు అంటే పేరెంట్స్ అండ్ అలాగే పిల్లలు వాళ్ళు ఎందుకు కలిసి ఉండకూడదు, ఒకవేళ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనమాట. మూవీలో మెయిన్ గా ఏంటి, సో శివ్ ముత్తన్న వీళ్ళిద్దరు బాండింగ్ ని బలంగా ప్రజెంట్ చేయాలి. సో అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా సో నాకైతే బోర్ ఫీలింగ్ కలిగింది. ఇంకా చెప్పొస్తే శివ్ యొక్క లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్ గా లేదు. సో ఒక రొటీన్ లవ్ స్టోరీని కూడా సింపుల్ గా తేల్చేశారంటే ఆ లవ్ స్టోరీని కూడా సాగదీసుకుంటూ వచ్చారు. అంతేకాకుండా సో ఈ మూవీలో ఒక కామెడీ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఆ కామెడీ క్యారెక్టర్ ని బలంగా ఇరిగిచ్చేసారనే ఫీలింగ్ అయితే కలిగింది. పోనీ ఆ క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్ తో ఏమైనా కామెడీ వర్కౌట్ అయిందా అంటే ఆ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇక నాకు ఈ మూవీలో ఏమైనా నచ్చింది అంటే ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్, ముఖ్యంగా ఎమోషన్ సీన్స్, ఆ ఎమోషన్ సీన్స్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, క్లైమాక్స్ పోర్షన్ నాకు బాగా ఎంగేజ్ చేసినాయి. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేసింది. ఓవరాల్ మూవీ మొత్తం ఒక రొటీన్ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ పైన ఉన్న బలంగా తీశారు అంటే స్క్రీన్ పే కూడా ప్రెటబుల్ గా వెళ్ళిపోయింది. ఓవరాల్ మూవీ మొత్తం రొటీన్ అండ్ ప్రెటబుల్ గా వెళ్ళిపోయినప్పటికీ సో మూవీని సింపుల్ గా తేల్చేశారంటే అది కూడా లేదు. ఓవరాల్ మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సాంగ్స్ అనమాట. ఈ మూవీ కన్నడ మూవీ కాబట్టి సాంగ్స్ ని తెలుగులో డబ్ చేశారు. సో వాటిని డబ్ చేయకుండా కన్నడ లాంగ్వేజ్ లో ఉంచుంటే మూవీకి ఆ ఉన్న ఎమోషన్ అనేది మిస్ కాకుండా ఉండేది అనమాట. సాంగ్స్ వల్ల ఈ మూవీలో ఉన్న ఎమోషన్ ముఖ్యంగా మూవీకి మనం డిస్కనెక్ట్ అయిపోతాం. ఇక సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నాకైతే సోసోగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి సన్ ఆఫ్ ముత్తన్న మూవీ రివ్యూ. రివ్యూగా నచ్చట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఆల్.